about your branch, both the things. And first of all, previously we had one meeting, so this is maybe the second meeting, second interaction with the new branch, new principals, our new team. So first of all, those who joined after our last meeting, congratulations to all of you for joining in Masterminds, and welcome to Masterminds family. Very big family, very successful family, and so all are doing good. I hope you will also become successful in your in the branch, and whatever capacity, whatever job, under whatever capacity you join. So I hope you will be successful in this organization. So first thing is how to run the school, how to teach, what should be our syllabus, what type of activities we need to do. All these we will discuss later. ఇంకా టైం ఉంది, జూన్ లో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏ దాని గురించి ఆలోచించొద్దు మీరు. అంటే స్కూల్ ఎలా నడుపుతుండొచ్చు, స్కూల్లో మనము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎన్ని ఎగ్జామ్స్ పెడతాము, ఏంటి, ఇవన్నీ ఇప్పుడు దేని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ అయితే ఉండాలి, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు. అది మనం జూన్లో మనం దాని గురించి పూర్తిగా మేము ఆలోచిస్తాం, మేము గైడ్ చేస్తాం. అప్పుడు మీకు ఈజీగా మీరు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ మీ ఫోకస్ అంతా అడ్మిషన్స్ గురించే ఉండాలి. అడ్మిషన్స్ అడ్మిషన్స్ అడ్మిషన్స్, ఇంకా వేరే దేని గురించి ఆలోచించవద్దు. హౌ టు గెట్ మ్యాక్సిమం అడ్మిషన్స్. ఎందుకంటే రోజు రోజుకి మనకు టైం తగ్గిపోతూ ఉంది. ఎక్కువ మనం మార్కెట్లోకి వెళ్ళి అడ్మిషన్స్ కోసం తిరిగేది ఎప్పటి వరకు తిరగలుగుతాం అంటే జూన్ 5th వరకు తిరగలుగుతాం. జూన్ 5th వరకు కొంచెం అక్కడిక్కడ వాళ్ళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, మనం ఏదైనా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, లేకపోతే ఏదైనా వర్క్ చేసేది ఎప్పటి వరకు అంటే జూన్ 5th వరకే. తర్వాత నుంచి మనము తిరగలేము. ఇంకా ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళే వస్తే వస్తారు. ఎందుకంటే మళ్ళీ మనం స్కూల్ గురించి ఆలోచించుకోవాలి. స్టాఫ్ అందరు రెడీ అయ్యారా, వాళ్ళ బుక్స్ ఇవ్వడము, స్టాఫ్కి సబ్జెక్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకి మనం టైం టేబుల్ ప్రిపేర్ చేయడము, యాక్టివిటీస్ అంత ప్రిపరేషన్లో ఉంటుంది. ఎందుకంటే జూన్ 12th నుంచి స్కూల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక 7 రోజులు మనం ఇక ఫుల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇంకా దానికోసం ఆలోచిస్తూ ఉంటాం. అంటే మీరు ఏమి అడ్మిషన్ల కోసం పని చేసేది ఓన్లీ అప్ టు జూన్ 5th. జూన్ 5th వరకే మనం పని చేయగలుగుతాం. అంటే ఇప్పుడు లెక్క పెడితే ఒక 22 డేస్ ఉంది. ఈ 22 డేస్లోనే మనం ఏం చేయాలనుకున్నా చేయాలి, అడ్మిషన్లు తీసుకురావాలి. డే అంతా, డే అండ్ నైట్ మనకు అదే ఆలోచన ఉండాలి. హౌ టు గెట్ ది అడ్మిషన్స్. సో అడ్మిషన్స్ రావాలి అంటే ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఏం మెథడ్స్ యూజ్ చేయాలి, ఏం స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది కొన్ని మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే కంప్లీట్లీ వీ కెనాట్ ఎలాబరేట్. ఈ 1 hour మీటింగ్లో మనం అన్ని మాట్లాడుకోలేము. కానీ ఎవ్వరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకు ఒక సామెత ఉంటుంది, మనసుంటే మార్గం ఉంటుంది అని. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అంటే మనం అడ్మిషన్లు కావాలి అనుకుంటే మనకు దారి దొరుకుతుంది, అనుకోకుంటే దొరకదు. అనుకుంటే బర్నింగ్ డిజైర్, అంటే నాకు అడ్మిషన్లు కావాలి నా స్కూల్లో అని ఒకసారి మీరు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే మీకు అన్ని రోడ్ మ్యాప్ దొరుకుతుంది. మీకే ఎటు పోవాలి, ఎటు తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా మనము ఆ అడ్మిషన్స్ టార్గెట్ని రీచ్ అవ్వాలో మీకు రోడ్ మ్యాప్ దొరికిపోతుంది అనమాట. మీకు ఆ ఫీలింగ్ ఉంటే, అడ్మిషన్లు చెయ్యాలి అనే ఫీలింగ్ మనస్ఫూర్తిగా ఉంటే ఖచ్చితంగా మీకు రోడ్ మ్యాప్ దొరుకుతుంది, చేయగలుగుతారు. దానిలో పెద్ద ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మో నాకు అడ్మిషన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు స్కూళ్ళలో చేయలేదు, నాకు పెద్దగా ఒక 15 సంవత్సరాల అనుభవం లేదు, నేను కొత్త, ఇవన్నీ ఏవి పనికిరావండి. ఏ నాలెడ్జ్, ఏ సీనియారిటీ ఏవి పనికిరావు. మీరు అనుకుంటే అవుతాయి. ఎందుకు అంటే మిగతా విషయాలు మేము గైడెన్స్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు అస్సలు గైడెన్స్ మీకు ఎవరు ఇవ్వట్లేదని లేదు. మన సెంట్రల్ ఆఫీస్ నుంచి గైడెన్స్ ఉంటూనే ఉంటుంది. ఏమైనా డౌట్ వస్తే అడగడానికి ఇక్కడ ఉంటారు, మనుషులు ఉంటారు. సో దేర్ ఫోర్ మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీరు అడ్మిషన్లు కావాలని ఆ బర్నింగ్ డిజైరు, ఆ సీరియస్నెస్ ఉంటే కంపల్సరీ అవుతాయి. సో ఇంకోటి, మీరు రిలాక్స్ అవ్వడానికి, సరే అయినప్పుడు అవుతాయిలే అనుకోవడానికి లేదు. ఓన్లీ 22 డేస్ టైమే ఉంది. అది కూడా ఈ రోజుతో అయిపోతే ఇంకా 21 డేస్. ఒక్కొక్క రోజు అయిపోతూ ఉంది ఫాస్ట్గా.
ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి టైం ఇంపార్టెంటే. సో, చాలా జాగ్రత్తగా మనం అడ్మిషన్‌ల కోసం వర్క్ చేయాల్సొస్తది. చాలా హర్డిల్స్ ఉన్నాయి. అడ్మిషన్స్ రావడం అంత ఈజీ గాదు. ఈ వెదరు బాగా ఎండ ఉంటుంది. చాలా కష్టం. మనం కొన్ని ఇండ్లు తిరుగుతూనే అలసిపోతాం. కొంత వర్క్ చేస్తే అలసిపోతాం. డీహైడ్రేషన్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయమైతది. కానీ తప్పదు. చలికాలంలో అడ్మిషన్‌లు చేసేదుండదు. వర్షాకాలంలో అడ్మిషన్‌లు చేసేదుండదు. ఇప్పుడు ఎండాకాలంలో జేయాలి. ఇది పోయిందంటే మళ్ళా 12 నెలల వరకు మనకు ఛాన్స్ లేదు. మళ్ళీ 12 నెలల తర్వాత ఛాన్స్ ఉంటది. ఏదో వేరే బిజినెస్ అయితేనేమో హోటలు, షాప్ అయితేనేమో ఈ నెల సరిగ్గా నడవకపోయినా నెక్స్ట్ మంత్ నడుస్తది. నెక్స్ట్ మంత్ నడవకపోయినా ఆ నెక్స్ట్ మంత్ నడుస్తదనుంది. ఇది అట్లా గాదు. ఈ నెల నడవకపోతే ఇంక 12 మంత్స్ నడవనట్టే. కాబట్టి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అండి. 22 డేస్ మీరది మనసులో పెట్టుకోండి. ఏదన్నా చేసి 22 డేస్ కష్టపడితే సంవత్సరం అంతా గర్వంగా ఫస్ట్ ఇయరే ఇంత స్ట్రెంత్ తెచ్చాం మేము. మా స్కూల్ గొప్పది. ఇంత స్ట్రెంత్ వచ్చింది అని గర్వంగా చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. లేకపోతే స్ట్రెంత్ క్లాస్‌లో తక్కువుంటే మనం చెప్పుకోవాలన్నా మనం ఊర్లో ఎవరైనా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, చుట్టుపక్కల వాళ్ళకి ఏంటి మీ స్కూల్‌లో ఏ స్కూల్ అంటే పేరు చెప్తాం. ఎంత స్ట్రెంత్ ఉందంటే 90 ఉంది, 80 ఉంది అని చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. సో, బావుండదు. గొప్పగా ఉండాలంటే మంచి స్ట్రెంత్ ఉండాలి. తర్వాత మీరు క్లాస్ రూమ్స్‌లోకెళ్ళినా గూడా క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్‌లో 3, 4, 5, 6 అట్లా మెంబర్స్ ఉన్నారనుకోండి. మనకంత చెప్పబుద్ధి గాదు. అదొక స్కూల్‌లాగా గూడా అనిపియదు. ఒక ట్యూషన్ సెంటర్‌లాగా గూడా అనిపియదు కనీసం. సో, కాబట్టి కొన్ని క్లాస్ రూమ్స్ నిండుగా ఉండాలి. సో, దీనికోసం మనము ఈ 22 డేసే వర్క్ చేయాల్సొస్తది. మాక్సిమం వర్క్ చేయండి. సో, దానికోసము మార్కెటింగ్ మెటీరియల్ యూజ్ చేయాలో ఆల్రెడీ మీకు కొంత కమ్యూనికేషన్ చేశాము. మనము పాంప్లెంట్స్ చేస్తాము, బ్రోచర్స్ చేస్తాము. తర్వాత ఆటో స్టిక్కర్స్ పెడతాము, పోల్ స్టిక్కర్స్ పెడతాము. అక్కడ పోల్ బోర్డ్స్ కడతాము, పోల్ కైట్స్ కడతాము. అక్కడ లోకల్‌గా థియేటర్‌లో ఉంటే థియేటర్‌లో యాడ్ ఇప్పిస్తాను. ఒక ఆటో అనౌన్స్‌మెంట్ తిరుగుతూ ఉంటుంది. ఆటోకి మనం రికార్డ్ చేసి తిరుగుతూ ఉంటుంది. సో, ఇలా అక్కడక్కడ నో పార్కింగ్ బోర్డ్స్ పెడతాము. ఇంకా కొంచెం వీలైతే హోర్డింగ్స్ పెడతాము. ఇవన్నీ మార్కెటింగ్ చేయాలో అంత మనకు స్ట్రాటజీ ఉంది. మళ్ళీ కావాలంటే మనం మురళి సార్‌తో మాట్లాడండి. మనది ఎంతమంది ఉన్నది తీసి పంపిస్తాడు. అంటే అందరికి తెలిసిందే స్కూల్‌లో ఏం మార్కెటింగ్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్కడక్కడ హోర్డింగ్‌లు పెడతాం. పోల్స్‌కి బోర్డ్స్ కడతాం. నో పార్కింగ్ బోర్డ్‌లు పెడతాము. ఇంటింటికి పాంప్లెంట్స్ ఇస్తుంటాం. హ్మ్. పోల్ స్టిక్కర్స్ గూడా స్టిక్కర్ అంటిస్తూ ఉంటాం ఎక్కడైనా ప్లేస్ ఉన్న దగ్గర. తర్వాత ఆటో స్టిక్కర్స్ అంటిస్తుంటాము. ఆటో ఒకటి రికార్డు మైకు అదేంది మన స్కూల్ గురించి రికార్డ్ చేసి అక్కడక్కడ తిప్పుతూ ఉంటాం మైక్‌తో. సో, ఇవన్నీ అన్నీ తెలిసినయండి. కొత్తగా ఏం లేవు. కొత్తయి అవసరం గూడా లేదు. ఇవి చాలు. ఇవన్నిటితో పాటు డిజిటల్ మార్కెటింగ్ గూడా చేస్తుంటాము. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా బాగా యాక్టివ్‌గా ఉండి దాన్ని మీకు ఇంకెక్కువ బూస్టప్ చేయడానికి లోకల్‌గా ఎవరితోనైనా టై అప్ చేసుకొని సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అదొకటి చేస్తాం. సో, అది కాకుండా ఈ 2 కాకుండా మామూలుగా మార్కెటింగ్ మెటీరియల్ యూజ్ చేయడం ఒకటి, సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్‌మెంట్ చేయడం. ఈ 2 కాకుండా మూడవది చాలా సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఏంటి అంటే మన టీమ్‌ని డోర్ టు డోర్ పంపించడం. ఈ రెండిటికన్నా గూడా ఇది ఎక్కువ సక్సెస్‌ఫుల్ ఫార్ములా. మన సిస్టమ్‌లో ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఇంటింటికెళ్తారు మన టీచర్‌లు. మన గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, ఇదొక మోడల్. ఈ 3 విధాలుగా ట్రై చేయాలి. అన్ని రకాల మార్కెటింగ్ మెటీరియల్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయాలి. మన డబ్బులు అంటే ఏది అవసరమో, అవసరం లేనిది చేయము. ఇప్పుడు సిటీలో ఉందనుకోండి హోర్డింగ్‌లు మనకు పాసిబుల్ కాదు. హోర్డింగ్‌లు చాలా కాస్ట్‌లీ అయితాయి. కొన్ని దగ్గర దొరకవు గూడా. కొన్ని దగ్గర పెద్ద టౌన్‌లో ఓటింగ్‌లు ఎక్కువ కాస్ట్‌లీ ఉండొచ్చు. కాస్ట్‌లీ ఎక్కువున్నప్పుడు మనం చెయ్యం. తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు చేస్తాం. అలా పరిస్థితిని బట్టి ఏది ఎక్కువ అవసరము, ఏది యూజ్ అవుతది అనేది చూసుకొని డిసైడ్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే మన మురళి సార్ విల్ సెండ్ ద డీటెయిల్స్. రెండవది డిజిటల్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉన్నాడు. ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా మనం టై అప్ చేసుకొని అదొకటి చేయాలి. మూడవది టీమ్ తయారు చేసుకొని మనం డోర్ టు డోర్ పంపాలి. ఈ 3 ఉంటాయి. ఆఫీస్‌లో కూడా కంప్లీట్‌గా మన స్కూల్‌కి సంబంధించిన మార్కెటింగ్ విజిబిలిటీ కనిపించాలి. లోపల రాగానే మన స్కూల్ సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ డిస్‌ప్లే కనిపించాలి. మన స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి? డిస్‌ప్లే కనిపించాలి. ఆఫీస్ రూమ్‌లో ప్రిన్సిపల్ రూమ్‌లోకొచ్చినా కూడా అక్కడ ఫ్లిప్ చార్ట్ ఉండాలి. మన యాన్యువల్ ప్లాను, మన క్వెషన్ పేపర్సు, మన ఐఐటీ ఫౌండేషను సిలబసు,
మన సిగ్నేచర్ ప్రోగ్రామ్స్, మనకు వచ్చిన ఇంపార్టెంట్ సర్క్యులర్స్, ఇవన్నీ మనం పెట్టుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ ఏమన్నా ఉంటే మనం వాటిని ల్యాప్టాప్ లో కానీ, డెస్క్టాప్ లో కానీ, మన ఫోన్ లో కానీ, ట్యాబ్ లో కానీ వాళ్ళకి చూపించాలి. డేటా పెట్టుకోవాలండి. ఎవరో మాట్లాడుతున్నారు మేడం ఫతేనగర్. మ్యూట్ లో పెట్టండి. సో ఈ స్కూల్ కి వస్తే కూడా స్కూల్ షుడ్ టాక్. మనకన్నా స్కూలే మాట్లాడాలి. స్కూలే మాట్లాడాలంటే రాగానే అక్కడ మనకు సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ డిస్ప్లే ఉండాలి, లేకపోతే మన స్పెషల్ ఫీచర్స్ ఉండాలి, అన్ని కనిపించాలి. ఆఫీస్ రూమ్ లోకి వస్తే కూడా ప్రిన్సిపల్ కి మాట్లాడడం కన్నా చూపించాలి. చూపిస్తూ మాట్లాడాలి. ఓన్గా మాట్లాడద్దు. మన ఫ్లిప్ చార్ట్ చూపిస్తూ ఉండాలి, మన బ్రోచర్ చూపిస్తూ ఉండాలి, మన ఇంపార్టెంట్ సర్క్యులర్ చూపించాలి, మన మ్యాథ్స్ డ్రిల్ పేపర్లు కొన్ని చూపించాలి. ఇలా మన వీక్లీ మ్యాథ్స్ డ్రిల్ చూపిస్తూ పెడతామండి, లేకపోతే వీక్లీ సైన్స్ అడ్డా ఉంటుందండి ఇలా, లేకపోతే మంత్లీ సిఎల్డిపి మాడ్యూల్ వస్తుంది, స్టోరీ టైం వస్తుంది. వి కండక్ట్ రీడింగ్ కాంపిటీషన్స్. ఇది సర్క్యులర్ ఇలా ఉంచుండే. వి కండక్ట్ రైటింగ్ కాంపిటీషన్స్. సాటర్డే షోకేస్ డే యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది, లేకపోతే సాటర్డే మన మంత్లీ 1 జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది. చాలా ఇయర్ లాంగ్ యాక్టివిటీస్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. మనం ఇగో ఇలా కొన్ని ఇంపార్టెంట్ మ్యాథ్స్ డే ఇలా చేస్తాము, సైన్స్ డే ఇలా చేస్తారు. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పెట్టుకొని పేరెంట్ వచ్చినప్పుడు చూపించాలి. చూపించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మాట్లాడడం తక్కువ మాట్లాడినా సరే చూపించడం ఎక్కువ చూపించండి. చూపించినాక మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడడం అనేది ప్రతి స్కూల్లో మాట్లాడతారు, కానీ చేస్తురా లేదా అనేది పేరెంట్కి డౌట్ వస్తుంది. మనం ప్రూఫ్లు చూపిస్తున్నాం, అన్ని సర్క్యులర్స్ మన ప్రూఫ్లు చూపిస్తున్నాం కాబట్టి పేరెంట్స్ విల్ బిలీవ్. సో ఇదంతా స్కూల్లో ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మన స్కూల్స్ లో ఏమున్నాయి అంటే, మనం గర్వంగా ఫీల్ అయ్యేవి, పేరెంట్స్ కి చెప్పి కన్విన్స్ చేసేవి ఏంటి అంటే, ఒకటి మనది ఒక బ్రాండెడ్ స్కూల్. ఇప్పుడు బ్రాండ్ కి ఇంపార్టెన్స్ చాలా పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ఎంత క్వాలిటీ అనే దానికన్నా కూడా బ్రాండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు బ్రాండెడ్ ఐటము, బ్రాండ్ లేని ఐటమ్ క్వాలిటీ బాగుందండి ఇదంటే కూడా నమ్మరు. బ్రాండ్ అంటేనే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా మనకు ఒక బ్రాండ్ ఉంది, దాన్ని మీరు చెప్పుకోవచ్చు. మాది ఒక బ్రాండెడ్ స్కూల్ అండి. 110 స్కూల్స్ ఉన్నాయి మాస్టర్ మైండ్స్, ఇప్పటికే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి. మీరు ఎవరికైనా మన మాస్టర్ మైండ్స్ లో ఫోన్ చేసి ఒకసారి ఎంక్వైరీ చేయండి హౌ వీఆర్ రన్నింగ్. చాలా వరకు 90% ఆఫ్ బ్రాంచెస్ లో మీరు కనుక్కుంటే పాజిటివ్ రిపోర్టే వస్తుంది మన స్కూల్స్ లో. కొన్ని దగ్గర నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే అన్ని ఈక్వల్ గా సక్సెస్ కావు. కొన్ని దగ్గర ఏదైనా టాయిలెట్స్ ప్రాబ్లం ఉండొచ్చు, బిల్డింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా స్టాఫ్ టైంకి దొరకకపోవచ్చు, ప్రిన్సిపల్ సరిగ్గా లేకపోవచ్చు, కొంత ఉండొచ్చు. కానీ 90% ఆఫ్ బ్రాంచెస్ మనం ఎంక్వైరీ చేస్తే పాజిటివ్ చెప్తారు మన మాస్టర్ మైండ్స్ గురించి. కాబట్టి మీరు ధైర్యంగా, మాది ఒక ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే, మాది ఒక బ్రాండ్. 110 స్కూల్స్ ఉన్నాయి మా గ్రూప్ లో. అండ్ మీరు ఎవరన్నా మీరు జాయిన్ చేసే ముందు మీరు మాస్టర్ మైండ్స్ ఎవరన్నా మీ చుట్టాలు కానీ ఎవరన్నా మీరు మాస్టర్ మైండ్స్ లో దగ్గరలో ఉంటే మీరు అలా అని కనుక్కోండి, మాస్టర్ మైండ్స్ ఎలా ఉందో కనుక్కోండి అని కాన్ఫిడెంట్ గా మాట్లాడవచ్చు. ఇది బ్రాండ్ గురించి హైలైట్ చేయాలి. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్నప్పుడు పాజిటివ్ ఏమవుతుంది అంటే, బ్రాండ్ అంటేనే పేరెంట్స్ కి నమ్మకము. ఇంకోటి 110 స్కూల్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు నడపగలుగుతారా లేదా, వీళ్ళు కొత్తగా పెట్టారు, ఎందుకంటే అంతకుముందు ఎవరో స్కూల్ పెట్టారు తీసేశారు. మ్యూట్ లో పెట్టండి అందరూ. అంతకుముందు ఒక స్కూల్ పెట్టారు తీసేశారు, ఇంకోరు స్కూల్ పెట్టారు తీసేశారు, ఇక్కడ స్ట్రెంత్ వస్తుందా రాదా, మేము కట్టిన ఫీజులు పోతాయా ఉంటాయా, రకరకాల డౌట్స్ వస్తాయి. ఎప్పుడైతే బ్రాండ్ అని చెప్తామో, 110 స్కూల్స్ నడుపుతున్నామని చెప్తామో, అప్పుడు కొంత నమ్మకం వస్తుంది వాళ్ళకి. ఒకవేళ పర్మిషన్ లేదంటే కూడా వాళ్ళకి అన్ని స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడో పర్మిషన్ తెచ్చుకుంటారులే, అన్ని స్కూల్స్ ఉన్నాయి కదా ఇక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్నా డబ్బులు ఎక్కడి నుంచైనా తెచ్చి ఇక్కడ వాడతారులే, అలా అనుకుంటారు వాళ్ళే. ఎక్కడ స్టాఫ్ ఇక్కడ దొరకకపోయినా వాళ్ళు ఎక్కడి నుంచైనా పంపించగలుగుతారులే. సో వాళ్ళు పెద్ద ఆర్గనైజేషన్ కదా, ఇన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, మనది కూడా బాగా నడుపుతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళు పారిపోరు. ఒక స్కూల్ పెడితేనేమో వాడు పారిపోయి తప్పించుకొని ఎటన్నా పోవచ్చు, మనం పారిపోవడానికి ఉండదు. ఇక్కడ పారిపోతే ఇంకో దగ్గర దొరుకుతాం మనం, ఎందుకంటే మనం ఈ 110 ప్లేసెస్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఒకవేళ స్కూల్ క్లోజ్ చేస్తే ఎక్కడో దగ్గర దొరుకుతాం, కాబట్టి మనం పారిపోతామని డౌట్ కూడా పేరెంట్స్ కి రాదు. సో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనది ఒక బ్రాండ్,
110 స్కూల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి మా గురించి అని చెప్తాం. ఒకటి. రెండవది, సెంట్రల్ ఆఫీస్ ని హైలైట్ చేయాలి. జనరల్ గా ఎవరికైనా పబ్లిక్ కి మనుషులకి ఏంటి అంటే ఉన్న వాళ్ళకన్నా బయట వాళ్ళంటే గొప్ప ఫీలింగ్ ఉంటది. అదే పొరిగింటి పొల్లకూర రుచి అని అంటాం కదా, అట్లా బయట వాళ్ళంటే గొప్ప మనకన్నా. సెంట్రల్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ నుంచి సపోర్ట్ వస్తుంది మనకు అంటే కొంచెం గొప్పగా ఫీల్ అవుతారు. ఇక్కడ టీచర్లు ఇక్కడ అంటే ఇక్కడ ఎంత గొప్ప ఉన్నా అలా గొప్ప అనిపించదు. ఈ టీచర్ అయినా కాదు, అక్కడ ఆమె తెలిసిన ఆమె ఈమెనే పనిచేస్తుందా అనే ఫీలింగ్ వస్తుంది. మాకు ఒక సెంట్రల్ ఆఫీస్ ఉంటుందండి హైదరాబాద్ లో, అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళు నడుపుతారు ఈ స్కూల్ని. ఈ స్కూల్ని సెంట్రల్ ఆఫీస్ నడుపుతుంది అన్నప్పుడు కొద్దిగా వాళ్ళకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళేనా ఈ ప్రిన్సిపల్ అయినా ఈ టీచర్ అయినా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. జనరల్ గా వాళ్ళు గొప్ప వాళ్ళే అయినా వాళ్ళకు ఆ లోకల్ గా ఉన్న రోజు చూసే వాళ్ళకి అంత గొప్పగా అనిపించదు. సో ఇది నడపడము సెంట్రల్ ఆఫీస్ నడుపుతుంది అని సెంట్రల్ ఆఫీస్ ని హైలైట్ చేయాలి. ఈ 110 స్కూల్ కి సెంట్రల్ ఆఫీసు వాళ్ళే సపోర్ట్ ఇస్తుంటారు. మరి టీచర్లు ఎవరిని పెడతారు? మా సెంట్రల్ ఆఫీస్ చూసుకుంటుంది. ప్రిన్సిపల్ని ఎవరు పెడతారు? సెంట్రల్ ఆఫీస్ చూసుకుంటుంది. బుక్స్ ఏంటి? సెంట్రల్ ఆఫీస్ చూసుకుంటుంది. అంతా సెంట్రల్ ఆఫీస్ చూసుకుంటారు అన్నప్పుడు మనకి అప్పుడు ఇంకా డీటెయిల్ గా అడగరు. ఒకవేళ ఏంటండి మీరు లోకల్ టీచర్స్ ని అపాయింట్ చేశారు, మరి కొంతమందికి అనిపిస్తున్నారు ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, వాళ్ళేనా టీచర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు క్యాంపెయినింగ్ వరకు వాడుతున్నాము. అందులో కొంతమంది టీచర్ని తీసుకోవచ్చు, నేను నో అని చెప్పట్లే. తీసుకోవాలా తీసుకోవద్దా అనేది సెంట్రల్ ఆఫీస్ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు, డెమో క్లాసెస్ చూస్తారు, ఓరల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇన్ని పాస్ అయితే తీసుకుంటారు. మాకు లోకలు నాన్ లోకల్ అని ఏం లేదు. బెస్ట్ టీచర్స్ ఉంటే మేము తీసుకుంటాం. అది సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ టీచర్ సరిగా చెప్తారండి, ఏం చెప్పరు కదా, అంతకుముందు ఆ స్కూల్లో చెప్పిందా ఏం సరిగా చెప్పలేదని మేము అక్కడ నుంచి మారుస్తున్నాము. మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అయినాక ఆ టీచరు ఈ టీచర్ చెప్పరు, మాస్టర్ మైండ్ చెప్పిస్తుంది ఏం చెప్పాలో. మాస్టర్ మైండ్సే చెప్తుంది, సెంట్రల్ ఆఫీస్ చెప్తుంది ఈ టీచర్ ఏం చెప్పాలో. ఆమెకు వచ్చిన నాలెడ్జ్ చెప్పదు, పైనుంచి వచ్చిన నాలెడ్జ్ ప్రకారం చెప్తుంది. కాబట్టి మీరు ఈ టీచరా ఆ టీచరా, లోకలా నాన్ లోకలా, మొత్తం బొంబాయి నుంచి తీసుకురండి టీచర్స్ అందరినీ, లేకపోతే ఢిల్లీ నుంచి తీసుకురండి, అది కుదిరే పని కాదు. కాబట్టి మనం ఏంటంటే అక్కడి నుంచి చేస్తాం ఇక్కడ నుంచి చేస్తామని చెప్పొద్దు. ఎక్కడి నుంచైనా మేము బయట వాళ్ళు దొరికితే బయట వాళ్ళు చేస్తాము, లోకల్ వాళ్ళు దొరికితే ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటామండి. తీసుకోవడం మాత్రం బెస్ట్ టీచర్స్ తీసుకుంటాం. లోకల్లో బెస్ట్ ఉంటారు అనుకోండి, వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ దొరకలేదు, మంచి బెస్ట్ టీచర్ దొరకలేదు, బయట నుంచి తెస్తాం, ఎక్కడి నుంచో తెస్తాం మేము. కానీ ఎవరిని తేవాలో, వాళ్ళు ఎలా చదువు చెప్పాలో అంతా మా సెంట్రల్ ఆఫీస్ చూసుకుంటుందని సెంట్రల్ ఆఫీస్ మీద వేసేస్తే అయిపోతుంది. సో సెంట్రల్ ఆఫీస్ ని హైలైట్ చేయండి. తర్వాత మూడోది మన స్పెషల్ ఫీచర్స్. బుక్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయని చెప్పండి. నిజంగా కూడా ఆక్స్ఫర్డ్ కానీ, మనం క్యాంబ్రిడ్జ్ కానీ, లేకపోతే మ్యాక్మిలన్ కానీ మనం వాడుతున్నవి టాప్, ఇండియాలో టాప్, ఇంకా అంతకన్నా టాప్ ఏం లేవు. తర్వాత వచ్చినాయి కానీ ఇవి ఫేమస్ ఇవి. సో కాబట్టి బెస్ట్ టెక్స్ట్ బుక్స్. తర్వాత సిబిఎస్ఈ అనే ఐసిఎస్సి అనేది కొంచెం చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే సిబిఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ ప్యాటర్న్, సిబిఎస్ఈ స్టాండర్డ్స్ అని సిబిఎస్ఈ ఐసిఎస్సి 4-5 సార్లు వాడుతుండాలి మాటల సందర్భంలో. సిబిఎస్ఈ బాగా చదువుకున్న వాళ్ళైతేనేమో మరి వాళ్ళకు ముందే చెప్పాల్సి వస్తుంది. సిబిఎస్ఈ అంటే సర్టిఫికేట్ సిబిఎస్ఈ నుంచి రాదు, సిబిఎస్ఈ బుక్స్ వాడతాం, సిబిఎస్ఈ స్టాండర్డ్ ఎగ్జామ్స్ వాడతాం, సిబిఎస్ఈ స్టాండర్డ్ యాక్టివిటీస్ చేయిస్తాము, సిబిఎస్ఈలో ఉన్న లెర్నింగ్ అవుట్కమ్స్ అన్ని నేర్పిస్తాము, టీచర్లకు కూడా సిబిఎస్ఈ ట్రైనింగ్ ఇస్తాము. సో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తాం ఈ ఫీ స్ట్రక్చర్ కి. అట్లా బాగా చదువుకున్న వాళ్ళకైతే మనము సర్టిఫికెట్ మాత్రం ఇది స్టేట్ బోర్డ్దే ఉంటుందండి. ఎందుకంటే 2 acres క్యాంపస్ లేదు కాబట్టి సిబిఎస్ఈకి మనం అప్లై చేయము. సిబిఎస్ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చదువు ఇంపార్టెంట్ అండి. ఏ బోర్డు నుంచి మనకు సర్టిఫికెట్ వచ్చిందని ఇంపార్టెంట్ ఉండదు, ఎక్కడా డిఫరెన్స్ ఉండదు. యూనివర్సిటీకి ఉంటుంది, యు ఆర్ ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. కానీ చదువులో ఒక ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయిన తర్వాత నువ్వు స్కూల్లో సిబిఎస్ఈ బోర్డు చదివినవా స్టేట్ బోర్డు చదివినవా అని ఎవరు అడగరు. కాబట్టి బోర్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్స్ ఆర్ ఇంపార్టెంట్,
The standard of the textbook is important. Exams and evaluation is important. Whatever 360 degrees of learning activities are important. Holistic education is important. All-round development is important. కాబట్టి మధ్య మధ్యలో మీరు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ చెప్తూ బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మరి సర్టిఫికెట్ సిబిఎస్ఈ నుంచి వస్తుందా అంటే మనం అబద్ధం చెప్పలేము. సర్టిఫికెట్ ఏముందండి, స్టేట్ బోర్డుదే వస్తుంది. నాలెడ్జ్ ఇంపార్టెంట్, స్టాండర్డ్ ఇంపార్టెంట్ అని మనం చెప్తాం. సో థర్డ్ కేటగిరీ మనం మన స్పెషల్ ఫీచర్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ మనం సిబిఎస్ఈ ఐసిఎస్ఈని కొంచెం హైలైట్ చేయాలి. తర్వాత మన టెక్స్ట్ బుక్స్ ని హైలైట్ చేయాలి. తర్వాత ఒక యాన్యువల్ మైక్రో షెడ్యూల్ ఒకటి మాకు ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి పంపిస్తారండి. ఈ సెంట్రల్ ఆఫీస్ ని కొంచెం మధ్య మధ్యలో రిపీటెడ్ గా వాడుతూ ఉండాలి. ఎప్పుడైతే కొన్నిసార్లు సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాడుతూ ఉండాలని చెప్పాను, దాని తర్వాత సెంట్రల్ ఆఫీస్ కూడా హైలైట్ చేస్తుండాలి. మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి యాన్యువల్ ప్లాన్ వస్తుంది, మైక్రో షెడ్యూల్. ఏ రోజు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, చెప్పడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో, లేకుంటే ఏం టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేయాలో, ఏం ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలో పిల్లలకి, దానికి సంబంధించింది పిల్లలు ఒకవేళ ఆన్లైన్లో చదువుకోవాలంటే ఆన్లైన్లో లింక్ ఏంటి, ఆ చాప్టర్ సంబంధించిన లింక్ ఆన్లైన్లో ఏ యూట్యూబ్లో ఏం చూస్తే అది చాప్టర్ అర్థమవుతుంది. ప్రతిదీ హోంవర్క్ ఏమి ఇవ్వాలో అంతా అక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తుంది. అంతేకాదు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలి ఇయర్లో, ఏ ఎగ్జామ్కి ఏం సిలబస్, తర్వాత క్వశ్చన్ పేపర్ కూడా అక్కడ నుంచే వస్తాయండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి బట్టిస్తారు. ఇక్కడ స్కూల్స్ వాళ్ళందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి బట్టిస్తారు. కానీ మా దగ్గర క్వశ్చన్ పేపర్ సెంట్రల్ ఆఫీస్ నుంచే వస్తుంది. కాబట్టి వీళ్ళకే తెలియదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది. బట్టించడానికి ఛాన్స్ లేదు. చదివిపిచ్చే మార్క్స్ తేవాలి. బట్టిచ్చి మార్కులు తేవడం అనేది కుదరదు. చదివిపిచ్చే మార్కులు తేవాలి. సో అదొక స్పెషల్ సిస్టమ్ మా దగ్గర. ఇక్కడ చాలా స్కూల్స్లలో పేరెంట్స్ ఇడతారు కదా అని వాళ్ళే మార్కులు వేసేస్తారు. మార్కులు ఈజీగా క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేస్తారు. కానీ మా దగ్గర క్వశ్చన్ పేపర్ మాకే తెలియదు. హాఫ్ అన్ అవర్ ముందు మేము ఓపెన్ చేసి ఎగ్జామ్ పెడతాం. సో క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. ఎలా టెస్ట్ చేయాలో పిల్లల్ని సైంటిఫిక్ గా క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తారు. సో కాబట్టి యాన్యువల్ ప్లాన్, మైక్రో షెడ్యూల్ అండ్ క్వశ్చన్ పేపర్స్, ఎవ్రీథింగ్ వి రిసీవ్ ఫ్రమ్ ది సెంట్రల్ ఆఫీస్ అని చెప్పాలి. తర్వాత ఈఎండి క్లాస్ అనేది ఒక యూనిక్ ఫీచర్. ఎన్రిచ్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ అనేవి టీచింగ్, చదువు చెప్పడం బాగా చెప్తాం. ఈఎండి క్లాస్ అనేది మన దగ్గర ఒక స్పెషల్ ఫీచర్. స్టడీ అవర్స్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఈఎండి అనే ఇవే వర్డ్స్ యూజ్ చేయాలి. యాక్చువల్గా ఈఎండి అంటే నథింగ్ బట్ నార్మల్ టర్మ్స్ లో స్టడీ అవర్, కానీ మనం స్టడీ అవర్ అనొద్దు, ఈఎండి క్లాస్ అనాలి. ఈఎండి క్లాస్ అంటే ఏంటి అంటే స్లో లెర్నర్స్ కి కొంచెం ఎక్స్ట్రా గైడెన్స్ ఇస్తాం, బేసిక్స్ నేర్పుతాం. చదువు క్లాసెస్ విన్నదాన్ని ప్రాక్టీస్ చేయిస్తాం. అంటే చదువు చెప్తాము, నేర్పిస్తాము, రెండు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం. మామూలు స్లో లెర్నర్ అబోవ్ యావరేజ్ అవుతాడు, అబోవ్ యావరేజ్ వాడు టాపర్ అవుతాడు, టాపర్ ఇంకా బ్రిలియంట్ అవుతాడు. ఇలా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ అవర్ ఈఎండి క్లాసెస్. ఎన్రిచ్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ క్లాస్ అని మీకు పాంప్లెంట్ లో ఉంటుంది, చూసుకోండి. ఇదొకటి. రెండవది ఎగ్జామ్స్ మనం చాలా ఎక్కువ పెడతాం. దాన్ని పాజిటివ్ గా చెప్పొచ్చు, అది నెగిటివ్ తీసుకునే వాళ్ళు నెగిటివ్ కూడా ఉంటారు. ఏంటంటే ఎగ్జామ్స్ ఎక్కువ పెడితే షాడిస్ట్ కదా, ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టొద్దు కదా, ఇప్పుడు కొత్త సిస్టంలో పిల్లల మీద బర్డెన్ పెట్టొద్దట కదా అంటే అలా ఆర్గ్యూ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ మంది మనకి మిడిల్ క్లాస్ పేరెంట్స్ కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఇంకా రుద్దండి సార్ అనే వాళ్ళే ఉంటారు. సో కాబట్టి మనము మిగతా స్కూల్స్ కన్నా ఎగ్జామ్స్ ఎక్కువ పెడతామండి. క్వశ్చన్ పేపర్ అక్కడ నుంచి వస్తుంది, ఎగ్జామ్స్ ఎక్కువ పెడతాం. ఎందుకు అంటే ఎగ్జామ్స్ ఉంటేనే పిల్లలు చదువుతారు. కాబట్టి మా మాస్టర్ మైండ్స్ లో పిల్లలు చదువు, ఇక వాళ్ళకి వేరే ఆవగేషన్ ఉండదు. వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడానికి టైం లేదు. ఎవడన్నా ఫ్రెండ్ వచ్చారే కొంచెం బ్యాడ్ హ్యాబిట్ నేర్చుకుందాం అంటే టైం లేదురా, నాకు హోంవర్క్ ఉంది చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ ఉంది చేయాలి, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, ఇదే అనమాట. వేరే స్కూల్ వాళ్ళకేమో టైం దొరుకుతుంది, మాకు ఎగ్జామ్ అయిపోయిందిరా, నెక్స్ట్ 2 months తర్వాత ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నేర్చుకుందాం పదా అని వాడు అనవచ్చు. కానీ మన వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడానికి టైం లేదు మన స్కూల్లో. కాబట్టి మన పిల్లలు చాలా బుద్ధిమంతులు ఉంటారు మాస్టర్ మైండ్స్ లో. సో కాబట్టి
ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి అనే దాన్ని హైలైట్ చేయండి. 20 వీకెండ్స్ ఉంటాయి, 20 వీకెండ్ ఎగ్జామ్స్. అంటే ఒకటేమో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఒకటి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్స్ 10 ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్స్ 10 ఉంటాయి. రెండింటి కూడా మనం ఎగ్జామే అంటాం. 20 వీకెండ్ ఎగ్జామ్స్, 10 రిటర్న్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్, 10 ప్రాజెక్ట్ వర్క్స్, 20. 4 FAs, SA1, pre-SA2, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. అంటే దగ్గర దగ్గర 28 ఎగ్జామ్స్ మినిమం పెడతాం. మధ్యలో స్లిప్ టెస్ట్లు అవన్నీ రోజు ఉండేటివి ఉంటాయి. ఇన్ని ఎగ్జామ్స్ పెట్టడం వల్ల పిల్లలు సబ్జెక్ట్ బాగా చదువుకుంటారు. హాస్టల్లో వేస్తే ఎంత అయితే చదివిపిస్తారో, ఎంత అయితే డ్రిల్లింగ్ చేస్తారో అంత డ్రిల్లింగ్ మాకు డే స్కాలర్ వాళ్ళకే ఉంటుంది. రోజు హోంవర్క్ ఇవ్వడం, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం, వారంగా ఆంగన ఎగ్జామ్ పెట్టడము, ఓ 4 ఎగ్జామ్స్ కాగానే మళ్ళీ FA పెట్టడము, ఓ 3 FAలు కాగానే మళ్ళీ SA1 పెట్టడము. ఎగ్జామ్స్ ఇంకా. కాబట్టి పిల్లలు బాగా చదువుతుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడానికి టైం ఉండదు. ఇలా మనము మన ఎగ్జామ్స్ ని హైలైట్ చేయొచ్చు. తర్వాత టీచర్స్ కూడా చాలా బెస్ట్ చెప్తారండి, ఎందుకంటే కంటిన్యూ ట్రైనింగ్ ఉంటుంది. దాదాపుగా సంవత్సరంలో ఆఫ్లైన్ ఆన్లైన్ కలిపి 15 సార్లు ట్రైనింగ్ పెట్టాం లాస్ట్ ఇయర్. ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి పెడతాము. కొన్ని దూరం బ్రాంచెస్ ఉన్నకు కొంచెం కష్టం అవుతుంది వాళ్ళు ట్రైనింగ్ అటెండ్ కావడము. ఎందుకంటే మనం ప్రతి ఊర్లో పెట్టాము. హైదరాబాద్లో కొన్ని పెడతాము, కొన్ని సిద్దిపేటలో కానీ, మరి కొంచెం షాద్ నగర్లో కానీ, ఇట్లా కొన్ని మెయిన్ సెంటర్స్లో పెడుతుంటాము. సో కొంతమందికి వీలు కాకపోవచ్చు, కాబట్టి అందుకనే ఆఫ్లైన్ జూమ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో కంటిన్యూగా ఇయర్లో దాదాపు ఒక 15 ట్రైనింగ్స్ పెడతాం. టీచర్స్ గురించి, టీచర్ ట్రైనింగ్స్ గురించి అది హైలైట్ చేయండి. తర్వాత మన సిగ్నేచర్ ప్రోగ్రామ్కి వస్తే మ్యాథ్స్ డ్రిల్ గురించి మీకు తెలుసు. వారంలో ఒక వర్క్ షీట్ వస్తుంది, పిల్లలు ప్రాక్టీస్ చేస్తారు, మ్యాథ్స్ లో బేసిక్స్ నేర్చుకుంటారు. దాని ద్వారా మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఫ్యూచర్ లో చాలా డెవలప్ అవ్వాలంటే మ్యాథ్స్ అవసరం. సో ఫస్ట్ క్లాస్ నుంచి మనం మ్యాథ్స్ డ్రిల్ ప్రాక్టీస్ చేయిస్తున్నాం. మండే మ్యాథ్స్ డ్రిల్. నెక్స్ట్ సైన్స్ అడ్డా వెడ్నెస్డే రోజు ఫస్ట్ క్లాస్ పిల్లలు యాప్రాన్ వేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఎంత హ్యాపీ అవుతుంటారో. ఎక్స్పెరిమెంట్ చేస్తూ 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 వాళ్ళకి ఫ్యూచర్ లో ఒక సైంటిస్ట్ అవ్వాలని ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న చిన్న సైంటిస్టులు తయారవుతారు మన మాస్టర్ మైండ్స్ నుంచి. సో సైన్స్ అడ్డా ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఫస్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ ఎవ్రీ వీక్ చిల్డ్రన్ డూ ఎక్స్పెరిమెంట్స్ విత్ అవైలబుల్ రీసోర్సెస్. ఇది హైలైట్ చేయొచ్చు. తరువాత రీడింగ్ కోసం, రీడింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. పేరెంట్స్ కి చాలా ఇష్టమైంది అది. రోడ్డు మీద పోతేప్పుడు ఆ బోర్డు చదువురా అంటాడు. కార్లో పోతున్నప్పుడు బోర్డు చదువు బాబు, అరే నానా బోర్డు చదువురా అంటే వీడు చదవడు. ఎన్ అనేది చూపుడు వెళ్ళిపోతుంది కారు, మనకి చదవరాదు. పేరెంట్ చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. రీడింగ్ కోసం తెలుగు అలానే ఉంది, రీడింగ్ హిందీ అలానే ఉంది, ఇంగ్లీష్ అలానే ఉంది. రీడింగ్ కోసం మనము ప్యాషన్ లాగా దాని ఇంపార్టెన్స్ క్రియేట్ చేసాం. రీడింగ్ బాగా చేసే వాళ్ళకి మనము ఎంకరేజ్మెంట్స్, అప్రిషియేషన్స్, వాళ్ళ ఫొటోస్ గ్రూప్ లో షేర్ చేస్తాము, వాళ్ళని బాగా అప్రిషియేట్ చేస్తాము, ఏదో పెద్ద సాధించినంత గొప్పగా చేస్తాం వాళ్ళని. సో వారంలో ఒకసారి రీడింగ్ కాంపిటీషన్ పెడతాం. ఏం చదవాలో ముందే చెప్తాము, వాళ్ళు నేర్చుకొని వస్తే రీడింగ్ కాంపిటీషన్. ఎవరు బాగా చదివితే వానికి చాలా ఎలివేట్ చేస్తాం. మిగతా వాళ్ళు జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా చదవడం నేర్చుకుంటారు. కాంపిటీషన్ ఊరికనే నీ రీడింగ్ చేయమంటే చేయరు, కాబట్టి ఒక కాంపిటీషన్ పెడుతున్నాం వారంలో 15 డేస్కి ఒకసారి రీడింగ్ కాంపిటీషన్. దాన్ని మాస్టర్ రీడర్ అంటాం. అంతేకాకుండా ఎవ్రీ డే పడుకునే ముందు బెడ్ టైమ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టాము. అది చాలా సక్సెస్ అయింది. పేరెంట్స్ ఎంత ఇష్టపడుతున్నారు. బెడ్ టైమ్ రీడింగ్ ఎవ్రీ డే 8 to 8:30 బుక్ తీసుకొని ఒక 2 రోజులు తెలుగు, 2 రోజులు హిందీ, 2 రోజులు ఇంగ్లీష్ చదువుతారు వాళ్ళు. లౌడ్ రీడింగ్ అండ్ దాన్ని రికార్డ్ చేసి మనకు పంపుతారు. సో బెడ్ టైమ్ రీడింగ్ ఒకటి, మాస్టర్ రీడర్స్ అనే 2 ప్రోగ్రామ్స్ ద్వారా రీడింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత మన టీచర్లకి కాలిగ్రఫీ మీద, హ్యాండ్ రైటింగ్ మీద ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళు మన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేస్తాము.
హ్యాండ్ రైటింగ్ మీద కూడా 15 రోజులకు ఒకసారి కాంపిటీషన్ ఉంటుంది. మాస్టర్ రైటర్ ఈజ్ ఏ కాంపిటీషన్ ఫర్ హ్యాండ్ రైటింగ్. బెస్ట్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ని మనము సెలెక్ట్ చేసేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఫోటోలు అన్ని గ్రూప్ లో షేర్ చేస్తాము, పెద్ద ఎలివేట్ చేస్తాము, వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ పెద్ద హైప్ క్రియేట్ చేస్తాము. మిగతా వాళ్ళందరూ జెలస్ ఫీల్ అయ్యి నెక్స్ట్ టైం నేను తెచ్చుకోవాలని వాడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. బ్యాడ్జ్లు కూడా ఇస్తాం, మాస్టర్ రీడర్, మాస్టర్ రైటర్, ఇలా. ఇది రీడింగ్ కి రైటింగ్ కి ఇలా. స్పోకెన్ ఇంగ్లీష్ కోసం కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఏ స్కూల్లో ఉండవు. మీరు ఛాలెంజ్ చేయండి పేరెంట్స్ తో, ఏ స్కూల్లో ఉండవు. స్పీకింగ్ స్క్వాడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ పెడతాం. పిల్లలు లీడర్స్ అవుతారు. వాళ్ళు ఎవరందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతారో లేదో చెక్ చేసుకుంటారు. దట్ ఈస్ ద స్పీకింగ్ స్క్వాడ్స్. తర్వాత సిఎల్డిపి మంత్లీ ఒక మాడ్యూల్ వస్తుంది. ది బెస్ట్. ఇప్పటి వరకే మనకు చాలా మంచి పేరు ఉంది, కానీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఈ మీటింగ్ తర్వాత కూడా దాన్ని చెక్ చేసేది ఉంది, రివ్యూ చేసేది ఉంది. సో బెస్ట్ సిఎల్డిపి మాడ్యూల్స్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. మంత్లీ ఒక మాడ్యూల్ పంపిస్తాము. అది ఏ స్కూల్లో ఉండదు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇయర్లీ 10 lakhs తీసుకునే స్కూల్స్ వాళ్ళు కూడా మన సిఎల్డిపి మాడ్యూల్ ని దొంగతనం చేసి వాళ్ళ స్కూల్లో వాడుతున్నారు. అంత మంచి మాడ్యూల్ ఉంది మన దగ్గర. సో స్పీకింగ్ స్క్వాడ్స్, సిఎల్డిపి అండ్ మాస్టర్ స్టోరీ టైం అని కూడా పెట్టాం. అది కూడా కమ్యూనికేషన్ డెవలప్ చేయడానికి. నెలకు ఒక స్టోరీ పిల్లలు నేర్చుకుంటారు, మనం పంపిస్తాం. నేర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చునబెట్టి స్టోరీ చెప్తారు. యాంకరింగ్ చేసుకుంటూ, మోరల్ ఆఫ్ ద స్టోరీ, యాక్షన్ చేసుకుంటూ స్టోరీ చెప్తారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా చెప్తారు. సో చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ప్రజెంటేషన్ స్కిల్స్, స్పోకెన్ స్కిల్స్ అండ్ మోరల్స్ ఆల్సో దే లెర్న్ త్రూ దట్ స్టోరీ. సో మంత్లీ ఒకటి పంపిస్తాం, మాస్టర్ స్టోరీ టైం. స్పీకింగ్ స్క్వాడ్, సిఎల్డిపి, మాస్టర్ స్టోరీ టైం అండ్ ఇయర్ లాంగ్ చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటామండి. క్లాస్ రూమ్ పాస్వర్డ్ అని పెడుతుంటాము, కొన్ని స్కిట్లు పెడుతుంటాము అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ లో. లాంగ్వేజ్ ఫెస్టివల్ జరుపుతాం ఇయర్లీ వన్స్. ఇవన్నిటి ద్వారా పిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ అవుతారు. అది అంతేకాకుండా సాటర్డే లైఫ్ స్కిల్ ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా మంచి యాక్టివిటీస్, మీరు కొన్ని పాతవి చూడండి. గ్రూప్ డిస్కషన్స్, జస్ట్ ఎ మినిట్ ప్రోగ్రామ్, మాక్ ఇంటర్వ్యూస్, క్విజ్. సో ఇలా డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ సాటర్డే పెడుతూ, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనొచ్చు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనొచ్చు, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనొచ్చు, లైఫ్ స్కిల్స్ అనొచ్చు, ఫ్యూచర్ స్కిల్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. చాలా గొప్ప ప్రోగ్రామ్స్ సాటర్డే పెడుతుంటాం. అంతేకాకుండా 6th క్లాస్ నుంచి మీకు ఇప్పుడు కొత్త స్కూల్స్ లో తక్కువనే ఉంటుంది స్ట్రెంత్, బట్ ఫ్యూచర్ లో 6th నుంచి ఐఐటి నీట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని ఫోకస్ సి అంటాం మనం. ఫోకస్ సి ఫర్ ఆల్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఐఐటి కావచ్చు, మెడికల్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, లా ఎంట్రన్స్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా పనికొచ్చేటట్టుగా మనం కోర్సు చెప్తుంటాం. సో చాలా మంచి కోర్సు. చాలా మంది ఐఐటి అనగానే నారాయణ చైతన్య గుర్తొస్తుంది, కానీ అంత ఈక్వల్ గా మనం చేయగలుగుతున్నాం. కాకపోతే మనం వాళ్ళలాగా ప్రచారం చేసుకోలేదు, కానీ మనది బెస్ట్ ఐఐటి ప్రోగ్రామ్ ఉంది. బెస్ట్ ఐఐటి ప్రోగ్రామ్ అది హైలైట్ చేయండి. అంతేకాకుండా ఓన్లీ ఒకవేళ ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ గ్రూప్ ఎగ్జామ్స్, సివిల్స్, ఇవన్నీ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా రాసేటప్పుడు వాళ్ళకి జనరల్ స్టడీస్ అవసరం. ప్రతి నెల ఒక జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పెడతాం మనం. ఎంత యూస్ఫుల్ అంటే ఫ్యూచర్ లో బిఎడ్ ఎంట్రన్స్ రాసే వాళ్ళకి కానీ, ఏ ఎంట్రన్స్ రాయాలనుకున్నా ఇది పనికొస్తుంది వాళ్ళకి. జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఎవ్రీ మంత్. తర్వాత మన స్కూల్ కే మనకు ఓన్ గా ఒక మ్యాగజైన్ ఉంది, స్కిల్ మాస్టర్ మ్యాగజైన్ అని ఓన్ మ్యాగజైన్ ఉంది. చాలా యూస్ఫుల్ మ్యాగజైన్. జనరల్ గా స్కూల్స్ కి ఓన్ మ్యాగజైన్స్ చాలా తక్కువ ఉంటాయి. అది కూడా ఇయర్లీ ఒకసారి తీస్తారు, మనం మంత్లీ తీస్తున్నాం. సో వీఆర్ వెరీ గ్రేట్ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యాగజైన్. ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నారా లేదా సెంట్రల్ ఆఫీస్ నుంచి చెక్ చేస్తారు అని కూడా చెప్పండి. మంత్లీ 2 సార్లు వస్తారండి, చెక్ చేస్తారు వాళ్ళు. మీకు చెప్తే మేము చేస్తామా చేయమని మీకు డౌట్ వస్తుంది. మీరు క్వశ్చన్ చేయొచ్చు, కానీ మాకు క్వశ్చన్ చేసే వాళ్ళు పైన బాసులు ఉంటారు. వాళ్ళు మంత్లీ 2 సార్లు వస్తారు, చెక్ చేస్తారని కూడా చెప్పండి. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కాకపోతే ప్రూఫ్స్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా నమ్ముతారు. డేటా పెట్టుకోండి, యాన్యువల్ ప్లాన్ పెట్టుకోండి, చూపియండి. క్వశ్చన్ పేపర్స్, కొన్ని శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోండి. అక్కడ నుంచి వస్తుంది, ప్రింట్ అయ్యి అక్కడ నుంచి వస్తుంది. ఇది
చూడండి క్వశ్చన్ పేపర్. ఐఐటి క్వశ్చన్ పేపర్ కూడా అక్కడ నుంచే వస్తుంది. ఐఐటి ఆన్సర్ షీట్ చూడండి, జనరల్ స్టడీస్ ఎగ్జామ్ చూడండి, మ్యాథ్స్ డ్రిల్స్ చూడండి, సైన్స్ అడ్డా చూడండి. సో ఇలా అన్ని మనం చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇలా మీరు మార్కెటింగ్ చేసుకోండి స్కూల్ని. చెప్పడానికి ఏ స్కూల్లో లేనన్ని గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, రోబోటిక్స్, కోడింగ్ కూడా అవుతున్నాయి. కోడింగ్, రోబోటిక్స్ అండ్ ఏఐ కూడా నెక్స్ట్ ఇయర్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అది కూడా మెల్లగా కొంచెం స్లైట్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒకేసారి మొత్తం కాకుండా కొద్దిగా లైట్గా ఇంట్రడ్యూస్ చేస్తాం. అది ఏఐ, రోబోటిక్స్ అండ్ కోడింగ్. సో ఇలా మన స్కూల్ నుంచి చెప్పడానికి చాలా ఉంది. టైం లేదు కాబట్టి కొంచెం సేపట్లో నేను అన్ని కవర్ చేశాను. అది సో ఇంత ఇన్ఫర్మేషన్ మీరు చెప్పి కన్విన్స్ చేయాలి. ఇంకా ధైర్యంగా మాడొచ్చు. మేము ఇవి చెప్పినవి చేయట్లేదు మీకు డౌట్ వస్తుందా? మా సెంట్రల్ ఆఫీస్ మీ హైదరాబాద్లో మా స్కూల్స్ ఉన్నాయి కదా, మీ చుట్టాలు హైదరాబాద్లో ఉంటారు కదా, ఫోన్ చేసి కనుక్కోండి. నేను చెప్తున్నా కదా 90% ఆఫ్ ఏరియాస్లో మన గురించి పాజిటివ్ చెప్తాం, డౌట్ లేదు. అంత ధైర్యంగా మీరు మాట్లాడవచ్చు. సో ఇది తర్వాత ఇక ఇవన్నీ చెప్తూ ఇంత మనకు అన్ని అస్త్రాలు శస్త్రాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి ఆల్రెడీ యుద్ధం చేస్తున్నారు మీరు, కానీ సగం సగమే చేస్తున్నారు. అడ్మిషన్స్ చేయాలి. ఒకసారి ఇక్కడ మనం బ్రాంచెస్ చూస్తే గూడూరులో మనం 300 అడ్మిషన్స్ అవ్వాలి ఈ సంవత్సరం అని టార్గెట్ పెట్టుకున్నాము. సంతోషం ఏంటంటే ఇప్పటికే 202 అడ్మిషన్స్ కంప్లీట్ అయినట్టుగా మనకు డేటా ఉంది. సో చాలా బాగా చేశారు. ఇప్పటికే 202 అయినాయి అంటే ఇంకొక 150 ఈజీగా అవుతాయి రాబోయే రోజుల్లో. 350 కావచ్చు, 400 కూడా కావచ్చు. సో డూయింగ్ గుడ్, బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు గూడూరు టీమ్. గూడూరు వాళ్ళు కొంతసేపు మాట్లాడవచ్చు, ఏం చేస్తారో చెప్పండి. గూడూరు టీం వాళ్ళు నరేందర్ గారు యా స్రవంతి, ఎనీవన్, స్రవంతి మేడం ఆర్ నరేందర్ గారు ఎవరైనా మాట్లాడచ్చు. బోత్ ఆర్ దేర్. యూ కెన్ షేర్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ గెటింగ్ ద అడ్మిషన్స్ ప్లీజ్. Shall I talk, sir? Yeah, you can. Admissions I'm కోసం Shravanti, working at Mastermind School in Gudur. Yes. Now I would like to share details about the school, sir. Yes. School opening 12th, June 12th, sir. Okay. First admission started March 11th, sir. అంటే జూన్ స్కూల్ ఓపెనింగ్ అంటే June 12th నేను ఏ ఉద్దేశాలు ఇచ్చానంటే స్కూల్ మనది ఏ రోజు నాడు మనం పూజ చేసి అడ్మిషన్లు స్టార్ట్ చేసాము అని ఆ ఉద్దేశం. Admission started 11th, March 11th, sir. అది ఆ డేట్ First admission. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మన వర్క్. Number of staff working 14, sir. వెరీ గుడ్. 14 స్టాఫ్ అంటే బాగా చేస్తున్నారు. గుడ్. Marketing activities done will date door to door campaigning. WhatsApp creating. WhatsApp Creating, sir. WhatsApp, students WhatsApp creating. Very good. Talent test exam conducting. Pamphlets distributing, sir. And marketing activity planning for the coming days. We are directly motivate the parents, sir. And making videos about the children's posting status. Good. Any villages are you placing the flexis or pole boards? Okay, keeping boards keeping, sir. In That also sending you are this doing. video, sharing in walls and door Okay. to door campaigning also doing, sir. Good. So good. You are doing, and 14 teachers అనేది చాలా పాజిటివ్ థింగ్ because Okay. in most of the branches Thank you, team is not ready. Good. Congratulations for 202 admissions so far. And Okay, sir. Thank what more, if this speed continues, where you will land up? అంటే టోటల్ ఫైనల్ నంబర్ ఎంత రావచ్చు మీకు ఇలానే వెళ్తూ ఉంటే? 500 వస్తాయి, సార్. అబ్బో, గ్రేట్. 500 వస్తే రికార్డ్ అవుతుంది. 500. కొత్త బ్రాంచ్ టాప్ ఉంటారు. 500 రావచ్చు, లేదంటే ఇప్పుడు 202 అయినాయి సార్, 350 రీచ్ అయినాయి, కానీ విల్లింగ్ లో ఉన్నారు సార్ పేరెంట్స్. ఓకే, ఇంకొక 150 ఆర్ రెడీ టు టేక్ అడ్మిషన్. గుడ్. ఎస్ సార్. గుడ్. ఇట్లా కొంచెం ఈ 15 రోజులు, అదే ఈ 15 అంటే 22, 22, 20, 25 రోజులు మాక్సిమం అనుకోండి. 25 రోజులు బాగా కష్టపడండి. ఇంకా ఎండ ఇవేం చూడకుండా కష్టపడితే మీరు స్కూల్ కి ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళుగా ఉంటారు. స్కూల్ ఒకవేళ డెవలప్ అయ్యి రేపు పొద్దున
ఒక 20-30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ క్రెడిట్ అంతా మీకే వస్తుంది. మీరు చేసిన వర్క్ వల్ల కొన్ని సంవత్సరాలు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కొంచెం మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. మీరు ఫస్ట్ పనిచేసే వాళ్ళందరూ స్టార్టింగ్ లో పనిచేసే వాళ్ళందరూ కొంచెం ఎప్పటికీ గుర్తుండిపోతారు. బాగా కష్టపడండి. తొందరగా Okay, sir. 300 చేయండి, తొందరగా 350 చేయండి, వీలైతే తొందరగా 400 చేయండి. సరేనా? Okay, sir. Thank you. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. క్రోసూర్ బ్రాంచ్. Ajay. Yeah. Good morning, sir. Good morning, sir. Good morning, everyone. Tell about when did we started admissions there and how many team, what is the team and what type of marketing you did and what is your achievement and what is your future plan? Sir, 20th, there was puja, sir, inauguration of the branch. Actually, we started in the campaigning during starting few days. There was a hiccup because a lack of strength of staff. Nowadays, we got good staff, sir. 13 members we are working. Actually, 2-3 members are not working regularly, but 10 plus members we are working properly. And before 10 days, we had only 12 admissions, but in this 10 days, we have picked up, sir. Like we have 34 admissions till date, and there are a lot of positive responses from parents. Actually, because children are in their villages, we are not getting proper joining, but there is a lot of positivity, sir, around in the surrounding villages as well as in sir. And we are getting nowadays we are getting 3 to 4 regularly, 3 to 4 admissions every day, sir. And we hope we have that 350 target will reach till June 10th. We will reach 350, sir. What target you will reach? 350 we have been the target, sir. We'll reach the target, sir. 350 అవుతాయా? ఇప్పుడు 34 దగ్గర ఉన్నారు. అవుతది అనుకున్నాం, but it is possible, sir. Seeing the positive లింక్ లేదు కానీ చాలా స్పీడప్ చేస్తే నేను ఈ రోజు వరకే 50 అయిపోతాయి అనుకున్నాను. మరి తొందర ఇంకొంచెం స్పీడప్ చేయండి మరి. Definitely. ఎవ్రీ డే ఒక 4 to 5 అడ్మిషన్లు అవుతే యూ విల్ రీచ్ గుడ్ నంబర్ ఎవ్రీ డే. Yes. Yes. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ యు ఆర్ గెటింగ్ 4 అట్లా అవుతూ ఉన్నాయి. ఇది కంటిన్యూ అవ్వాలి. అవుతూ యూ విల్ రీచ్ 100 very soon. Be serious and see that all your team are properly engaged or properly doing the work for the school or properly involving in admission process. Check cheyandi. Sarana? Yeah, sure, sir. I know about the marketing because you have some hoardings also, pamphlets chestunaru. Inkemem chestunaru cheppandi. What type of marketing material you are using? We are using pamphlets as well as this mic announcement we are doing, sir, and in team campaignings also, door-to-door campaigning also we are doing, sir. Poll boards, stickers, auto stickers. Yes, sir. Yes, sir. No parking boards, stickers we have not used, but no parking boards almost surrounding villages also. Okay, speed up. Yes, sir. Mahbubnagar branch. Asra madam. Please, right. Sir, good afternoon, sir. Just give presentation about your branch on the given lines. Yes. Actually, our branch started from, that is, inauguration was done on 3rd of April, sir. So soon after that, from 10th of April, I joined, sir. After that, I appointed some of the PROs and some of the working staff also I appointed, sir. So altogether with me, nearly 7 of them are working with me, sir, including PROs and staff. So actually, the problem which is faced over here is when teachers, when they attend for interviews and all that, I'm basically first after their perfection in the interview, after 3 levels of selection, when I pose them a question that, are you ready for campaigning? So the statement which they gave is, no, madam, from June onwards, we are going to attend. So those who are willing, such candidates, those who are worthy for academics, I'm selecting those, sir.
Okay, so with them, I'm moving on at present. So initially, what I have done is we have kept some of the poll banners, sir. Then auto stickers, auto announcement, all these things we carried out, sir. Through local channel, Metro News also, we are giving announcements daily. In the Metro News, we are getting this update. And then through Insta also, we are following this, sir. So, and most of the admissions which I am getting is directly through walking, sir. That is on the tag of as it is Hyderabad. So most of them are approaching us. So there is a craze over here for Thank you. whether it is the origin of Hyderabad or local branches. So as in this lane, we have one more mastermind, sir. So the first question what they pose is it both the branches, are they joined or what? So the thing which I tell over here is ours is a Hyderabad origin. We don't have any connection with that. So already they themselves only get me the information that yeah, already about this particular masterminds we have heard all over Telangana it is. So very happy to see this branch over here. Then again on your name also about Raju sir also they heard from Krishnaveni schools also our children studied. Now their own children they are coming here, sir. My students, Super. those who were now their own children are coming here and joining me. Good. So with this, I'm carrying out, sir. And moreover, what I plan is after 15th or so, I will arrange some of the summer camps. Already it is going on, sir, in the form of dance and all that. Okay, dance camp also we have arranged here. And what I feel is near parks and all that, a small tent, if we place and announce there, that will be better. Okay, in open playground, that is in MBS college. It is quite opposite to our lane itself only. We can move there also. We can go in for announcement. So yes, sir, all over this particular lane, there is a craze for masterminds. Most of them are approaching us. Most of them, they have a positive attitude towards masterminds. As it is Hyderabad origin, and moreover, they have heard about this also, they are approaching me, sir. The basic thing over here is only the fee problem, sir. Major problem which I am facing is only fee problem, sir. Other than that, our schedule, what we follow is quite apt. I emphasize that there is no tension of any tuitions. No need to send your child for any tuitions. So that is the plus positive. 90% I'm getting a very good feedback from them. No tuitions. So with that, parents are getting motivated. First time walk-ins only they approach. Second time, definitely damn sure they are coming, sir. So regarding fees only they were asking. So after consult from Khaja sir, 20% concession we have done, sir. Then again, we also we promised them everything. That, as you told, sir, recruitment of teachers from central office. I promised each and every parent that teachers I will be getting only from central office. Those teachers are selected there. After their selection in 3 levels, if I find any of the teachers worthy here, that too for Telugu subject as well as Hindi subject, those teachers I am selecting here. That and the teachers, those who are dealing with English, maths, and EVS and all that, including IIT and NEET, they should have only English medium background, not from Telugu medium as well as Urdu medium. Freshers, I'm not going to entertain. So all these questions they are just posing, sir, because we are paying so much, madam. As it is, I myself only told her, compared to other schools, we are hiring 1,000 rupees more. It is extra. But when you pay this amount as the fee to that particular school, you may not get satisfaction, but complete satisfaction within 15 days of time. I'm going to show it to you. Complete. So they just want that the child should communicate only in English. They emphasize it. What they say is other languages other than English, the child is perfect at. He speaks Urdu, he speaks Telugu, other than English. So here, as we are keeping the child in English medium, so madam stress them that if you appoint English medium teachers, automatically my child will understand. So that is the Okay. thing. How many admissions so far? Sir, How many admissions? 80, sir. Huh? 80, sir. 80. 80. Okay. Yeah. But target, do you know your target? Yeah, sir. 300. Long way to go. Yeah, sir. Definitely. Confidence of Yeah. reaching 300? Sir, Can you reach 300? Can you get 300 number? definite, sir. Definite, sir. With my team, I'm trying, sir. With guidance from director, sir, I'm trying as much as possible. I'm trying, sir. Very good. I will try to And do it. with your interaction, I came to know that I understood that you have a lot of affection towards the organization. Yeah, sir. Because Lot already I've of worked in KTS, sir. confidence, love, and affection towards the organization. Yeah, So sir. very happy to see you.
And definitely, I am having full confidence that this branch will do good. So Yes, all sir. the best. Thank you. Okay. All the best. Okay, sir. Thank you, sir. Tandur. Good afternoon, sir. Yes, good afternoon. So tell about your branch. Myself, Pooja. We have started our branch on 25th of April, sir. We have inaugurated and we have started the activities from 25th April itself, sir. Till the date of now, we have completed 15 admissions, sir. And my branch target is 250 admissions. Due to some of the reasons, we had a small break for 1 week, sir. So that the issue has been already getting sorted out, sir. We have already on the track now. Today, it is almost 90% of that problem is solved, sir. Today, 90% of the problem is solved. Today, we are going to get the NOC also. So because of that, we were lagging with that admissions. Now with that letter, we are going to rock it, sir. And the marketing activities going on is we have given the advertisements, sir. And we are going my staff is going for door-to-door campaigning also. So they are giving the pamphlets and known parents. Today also we have visited one of the place, sir. That is the Marwadi Bazaar retail, sir, in Bangalore actually. So the main person, whoever is the committee chairman, so I went to their house. Their kids were my students, sir. So we got a very good response from them. I have explained them all about the curriculum and also they were happy to hear about our curriculum, sir. So they are about to come. So we have like around 50 admissions are ready, sir. We are going to do it online within 1 week. That 50 admissions also will be completed, sir. Only 15. No, sir. Only within 1 week till 20th May. I am telling only from till 20th May. I am telling. So 20th it will be 50. Yeah, sir. Yeah, sir. Okay, remaining good, also, I will try my best to complete my target, sir. Okay, so Thank you, of sir. course there were some disturbances. There was some disturbance. Yeah. I know, but and even I have full confidence on you because you are experienced and talented, and we have good communication skills also. Definitely, we will get admissions here, and Yeah. by 20th, Thank if you, you sir. reach 50, that will be our first success. Yes, sir. Huh? So on Yes, 21st, sir. Surely, sir. on 21st, our 50 posters should come from this branch. Surely, sir. I assure you about that, sir. Okay, all the best. Thank you, sir. Thank you. Husnabad. Madhavi Lata madam. Yeah, Balakrishnan garu. Husnabad. Yeah, it's there, sir. She came. First. Sir, good morning. Yeah. Good afternoon, sir. చెప్పండి మీ బ్రాంచ్ లో ఏమి అడ్మిషన్స్ చాలా Good స్లో afternoon, sir. ఇట్ ఈస్ స్లో యు టెల్ వాట్ యు డిడ్ సో ఫార్ Sir, actually, I joined on the May 6th. May 6th I joined and our school has started, April 26th. But here, after joining, I have appointed my team, 3 people. They have supported me for 2 days, but later on they have given hand to me. But still I am struggling here and talking to the parents in such a way, especially about our 5C program is there weekly. Every day what program we are going to have in our masterminds. This is our new beginning of our school, but next is we are going to, I have shown and explained then about our head office, that especially everything, whatever question will be from the central office only. And next thing is our teachers will be having in the central office, and
occasionally they will have the training to improve. And they asked me, what about the local teachers? Yes, sir, definitely I will take the 10% local teachers because I need to know about the area survey. Because I don't know Madam, your voice is breaking, Madhavi. Your voice is breaking. One so second. to contact Yeah. మేడం మీరు బయటకు రండి కొద్దిగా మేడం. talk to them. ఓకే, కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది అక్కడ, చూద్దాము. ఎస్ఆర్ నగర్. Mubina, Sir, madam. good afternoon. Yeah. Good afternoon, sir. So I'm very much worried about your branch because of less admissions, so not picking up in spite of having a experienced team, and you are also working since many days there. But why admissions are not picking? Why we are lagging? So you just brief me and give them. Let us అంటే original facts. Let us discuss. Amy, not to boost us, not to exaggerate. So what is the real situation? You tell me. Sir, actually, it came in late, sir. We started our campaign at 27th only, sir. Almost all everywhere it is late only. This year all schools we started Sir, little in late. April we started, sir. In April we started. Afterwards, as soon as we conducted the drawing competition, because here so many other CBSE schools are there, sir. So they already collected first term fee and books, etc., sir. So the thing is, parent is positive only, but they are saying that the fee. That is the main fact, sir. Afterwards, we have conducted the summer camp also, sir, till 15th of May, sir. So in this way, we are, How many people attended for the summer camp? sir, actually 20 members are joined, sir, in the summer camp. Okay, what is your team? How many staff, PROs or whomever may be? Total team. Yes, sir, total team is with 3 class employees. We have 11 members, sir. 5 teachers are working for campaign, sir. 2 PROs are there, sir. For office purpose, 3 members are working, sir. Then only you are at 5, very least. 7 admissions we did, sir, till yesterday. 7 is also the last. You are in the last place among the new schools. So, Definitely, but in this, by this month of ending, like a 10th June, May 10th June, we can do, sir. why? What is the specialty for 10th June? Sir, we are planning for marketing, sir, like a demo tables, like coming updates, sir, like canopy, like traffic umbrellas, sir, like that we are planning, sir. ఇప్పుడు తేవాలి. ఇప్పుడు తర్వాత జూన్ లో తెస్తే ఇంకేముంటుంది, మన నెక్స్ట్ ఇయర్ కి వాడతాము అంతే. ఇప్పుడే టుడే ఆర్ టుమారో యూ హావ్ టు ప్రొక్యూర్ అండ్ యూ హావ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్, బికాస్ వీ డోంట్ హావ్ టైం. ఓన్లీ 22 days అలా ఉంది అంతే ఇప్పుడు. Yes, sir, we are back of the game, sir. ఇప్పుడు forget about June 10th. What you can do by 31st of May, you think on that. What number you will reach, what strategy, what type of marketing material you procure, how we use. So what to do till 31st of May, you just think on it. What happens after 31st of June, May, that is 1st June, 2nd June, forget it. ఆ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు 31st of May వరకు ఏమేం చేయాలో మీరు ప్లాన్ చేసుకోండి, రోడ్ మ్యాప్ చేసుకోండి. ఎన్ని అడ్మిషన్స్ చేయాలి, కనీసం ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక 100 వరకైనా వస్తే ఇంకా నెక్స్ట్ ఒక 100 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే రాకపోతే నెక్స్ట్ జూన్ నుంచి కూడా అదే స్లో ఉంటుంది. సో ఎందుకంటే ఈ పేరెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు దే స్టార్ట్ టాకింగ్ అబౌట్ అవర్ స్కూల్, దే టెల్ అదర్స్ అబౌట్ అవర్ స్కూల్. సో అప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర 7 ఉంటే 7 మెంబర్సే మన స్కూల్ గురించి మాట్లాడతారు. అది ఏమి పని చేయదు. 7 members మాట్లాడితే ఏమి అసలు ఎవరికి రీచ్ అవ్వదు. ఇఫ్ మోర్ పీపుల్ టాక్ అబౌట్ అవర్ స్కూల్, సో దెన్ ఇట్ విల్ బి గుడ్. సో ఈ మంత్ ఎండింగ్ వరకు 31st of May వరకు ఒక 100 లాగా ట్రై చేస్తే మన ఛాన్సెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు స్పీడ్ అప్. యూ నో ఎవ్రీథింగ్. మీకు అన్ని మార్కెటింగ్ ఐడియాస్,
మన స్కూల్ గురించి, మన హిస్టరీ, మన సెంట్రల్ ఆఫీస్ ఇంపార్టెన్స్, ఎవ్రీథింగ్ యూ నో. సో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అడ్మిషన్స్ ఎలా అనేది మళ్ళీ అవసరం అనుకుంటే యూ జస్ట్ టాక్ టు మురళీ సార్, ఆర్ తర్వాత నాకైనా డైరెక్ట్ గా ఫోన్ చెయ్యి. వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ వై అడ్మిషన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. ఓకే ఓకే. మచ్చబొల్లారం Sunanda ma'am. Yeah, she's there. You can speak out, madam. Your voice is not there. You can speak. Maybe you are still mute only. Unmute yourself. Press the button there. Unmute button. All right. Yeah. Good afternoon, all. Yes. Good afternoon, sir. Yes. So just what you understood, because you are new to that campus school, recently appointed, Yes. but whatever you understood when we started our admission process, so what marketing material we used so far, what type of digital marketing we did so far, what is Yeah. the plan for the coming days, so why admissions are not, how we got these admissions and why it is not so good, why we are little slow. So how you are going to speed up that, you just discuss everything. Okay, so first of all, thank you so much to you, sir, because during the conversation, when you started the meeting, I left the meeting for a moment, if you have noticed. I left the meeting for a moment and I came back, right? So that's when we got to confirmed admissions. So I feel this meeting being a little lucky for me, because the moment the meeting started and I started speaking to Mr. Raju, then that's when we got these 2 admissions. So yeah, so for the day we got 4 admissions, morning we got 2 and now we got 2. So I'm really happy about that, and I would thank this team and this meeting and the time. That's how we got it, right? So and Thank you. so before that, well, we started this. I mean, I am 10 days old to the organization. It is the second week, 4th day of the second week. I'm old to this organization, and whatever information I have taken from the people here in the school, the campaigning they started from the 22nd of January, and the 23rd onwards we started getting admissions, right? Okay. So it was 61 admissions till yesterday. Today we got 4 admissions. As I said, 2 during this conversation, and before the conversation we had 2. So we are sitting on 65 today, as of now. Good. Right? So Okay. how many people working in the organization? So we are 10 of us working in the organization, including me and the admin staff. Good. Right? And the kind of marketing material used, it is the same as everybody else told. It's like auto campaigning and door-to-door campaigning, which is happening at this moment. And we tried to do some activities in the park as well, which is turning up to be good. But we haven't got any admissions there, but we have got some good responses, as in certain children coming ahead and playing. And we also placed a water booth of late near the school. And 2 or 3 people, I mean, most of them come and drink water though. But then a couple of people have come for inquiry about the school, to know what is the school about and what is it, why are we standing there and stuff. So that is turning out to be a positive response for us. And phone follow-ups are happening almost every day. And the park event is happening. And most of our admissions, almost all of our admissions are through door-to-door campaigning only. Yes. There is no other source. That's all we have got. And yeah, the next plan for the marketing, we would focus on the same things, sir, what we were doing in the past, because Yes. I feel the door-to-door campaigning is working out well for us as of now. And something more what we will try to do is,
Now I got this point when you were doing the conversation with regards to this auto stickers. That is something which I want to be done, because that is not done, guys. That is not done, right? So that's not done here. So we'll do that, because rest of the things during the conversation, whatever I got to know, almost everything we are doing, and that's been done already. So this is something which we will try. So let's leave no stone unturned is what I believe. So we will try this as well and see how much more conversion we are getting. And we need all the support from the head office. And as you said, we have to highlight the head office. Knowingly or unknowingly, yesterday there was a gentleman who came for admission. I told a lot of things about the head office, because I feel more than the new school, they would trust something which is already established. So Yes. I spoke a little about about the head office and material coming from there, and people experts sitting there and doing the content and stuff. So he was a little impressed. A couple of children he has, they are in a different school, and he also said that madam, I'm impressed with the things which you spoke about the head office, but I will not be able to get my children this year because he has already paid the first term fee. So he has Oh. come for summer camp admissions, summer camp only, right? But I felt whatever information he has taken, that has to work for him to get the children back next year Yes. at least, right? So that's Yes. how it is, sir. So we are sitting on 65 and hoping to get some more admissions soon. But actually, you just to find out, and the reason after 50 to 60, it took more time. And Yes. it was struck at 60 for many days. Yes. 60, Yes. 61, it was struck for many days. I'm happy that now you are pushing it, and 61 to 65, some change, but 61 number, I was continuously observing for many Yes. days. Yes. So at least Yes. we now onwards see that every day 3 to 4 new admissions come, and the number keep on increasing, and let us have a 100 celebration shortly. I will Certainly. come. Certainly, certainly. We would Let do us that. have a If party. you're promising to come on the 100th admission, then we would maybe do the double the work from now. Now, yeah, yes, definitely I will come. Let us have a party. Certainly, certainly. Thank you so Okay, much. madam. Thank you. All the best. Pleasure. Okay. Thanks. మురళి ఇంకా Sir. వీళ్ళు కొంపల్లి ఉన్నారు సార్, కొంపల్లి దేర్ శ్రవంతి, కొంపల్లి వర్షిత. బట్ దట్ అదేంటి నెట్ ప్రాబ్లం ఉంది కదా. అచ్చా, మేబీ ఈస్ దేర్, షీ ఈస్ దేర్, శ్రవంతి. ఉస్నాబాద్ నెట్ ప్రాబ్లం. కొంపల్లి వర్షిత ఈస్ దేర్, వర్షిత maybe she, Varshita. yeah, కొంపల్లి, she is there, sir. Madam, just speak on. So tell about your what you did so far, what you Sir, achieved, and what is your target for the coming days. been done on 13th April, sir. On 25th onwards, we are having first admission is done on 25th April. So here we are facing a problem that we are having nearly 6 schools of international. So that's what the problem we are facing. And also our school is inside, so far away from the houses. So, Interior. yes, sir. We have to move compulsory on the vehicle. Compulsory, we have to maintain a vehicle. That's what the parents are looking it for. And we have done 17 admissions till now, sir. So we are expecting more. 17 is not good. Yes, sir, but we have also very less staff, sir. Only 2 are working still. See, this is an important time. You are at a crucial time, and these 20 days are very, very important. Try to hire the teachers, or PROs, part-time PROs, or outsourcing PROs, or our existing parents also can support us. We will pay them incentive. So use all possible resources. Not that only teachers should be appointed and we have to engage them in admission process. Whomever we get, engage them in admission process. Some degree studied people waiting for the result, or waiting for the college reopening. Such people also you can hire. You can hire anybody and pay a little amount and pay some incentive, and let them involve in admission process. Try cheyali.
Sir. Yes. Thank you. All the best. So Thank you. again, this type of review meetings will continue maybe once in a week. So by the next week, same time. So let us meet again, and I hope you will come up with very, very good numbers. Good numbers and Husnabad- with good. నా బాధ అయిపోయిందిగా. హుస్నాబాద్ కొంచెం డిస్టర్బ్ అయింది కదా మరి అది. సతీష్ మా- గారు సతీష్ గారు ఉన్నారు గోదావరికి అని తీరా సరే, ఎవరైనా మిస్ అయితే మళ్ళీ మాట్లాడతారులే, మురళి మాట్లాడతారు. పర్సనల్ గా రైట్. Thank you. All the best.